అందరికీ నమస్కారం. నా పేరు కరణం సుభాషిణి. నేను నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిని. ఈరోజు ఉదయం 9వ డివిజన్లో ప్రచారం చేయడం జరిగినది. మళ్ళీ ఇప్పుడు 8వ డివిజన్లో ఆదినారాయణ గారి అధ్యక్షతన తన్నీరు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో 8వ డివిజన్లో ప్రచారం నిర్వహించడం జరిగినది. ముఖ్యంగా ఎన్డీఏ అభ్యర్థులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, పొంగూరు నారాయణ గారిని గెలిపించవలసిందిగా అభ్యర్థించడం జరిగింది. మరియు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా పథకాలు ఉన్నాయి. ఆవాస యోజన మరియు జన్ధన్ అకౌంటు ఇలాంటి పథకాలన్నీ, ఉజ్వల గ్యాస్, మెయిన్ ఉజ్వల గ్యాసు, ఇలాంటివన్నీ పథకాలన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వాటిని వివరించి అట్లాగే మన పొంగూరు నారాయణ గారు చేసిన పోయిన మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ వాళ్ళకు గుర్తు చేస్తూ, మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన రాజకీయాల్లో లేకముందు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఎట్లాంటి ఉచిత విద్య, గ్రామాల్లోకి మంచినీటి సదుపాయాలు, వైద్యము, ఇలాంటివన్నీ రాజకీయాలకు రాకముందే ఆయన చేసి ఉన్నారు. అలాంటి దాతృత్వం ఉన్న వ్యక్తి గురించి ప్రజలకు వివరిస్తూ, అలాంటి వ్యక్తుల్ని మన నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఆయన ఆశయాలతోటి బలపరిచిన వ్యక్తులు వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి వివరించడం జరిగినది. మా మహిళా మోర్చా కూడా ముమ్మరంగా ఓటు కోసము అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నాము. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన మండలాధ్యక్షులు ఆదినారాయణ గారికి, తన్నీరు సుబ్బారావు గారికి, ఈ మండల నాయకులకి, కార్యకర్తలకి మరియు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ కార్యక్రమంలో నాతోటి జనరల్ సెక్రటరీ సుజన గారు, కోశాధికారి రవణమ్మ గారు, ఇంకా తదితర మహిళలందరూ, మౌనిక, విజయలక్ష్మి గారు తదితర మహిళలందరూ హాజరయ్యారు. నమస్తే. ఈరోజు మా 10వ డివిజన్ 8వ డివిజన్లో సోమస్పేట మండలం నుంచి ప్రతి 6, 7, 8, 9, 10 డివిజన్లలో కూడా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాము. ఫస్ట్ 9వ వార్డులో ఉదయం ప్రారంభించాము. ప్రతి డివిజన్ కూడా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఉత్సాహంగా పాల్గొని అందరూ ఈ ప్రచారాన్ని చాలా ఉధృతంగా చేస్తున్నారు. ఈ ప్రచారం ముందు ఇంకా చాలా ఉధృతంగా పోతుంది. ఈ ప్రచారం అప్ టు మాకు పోలింగ్ డేట్కి ముందు వరకు కూడా పోతుంది. మా అభ్యర్థన ఏమంటే అందరూ ఆల్రెడీ విజయావకాశంగా భావిస్తున్నారు. ప్రజలందరూ ఆల్రెడీ విజయోత్సాహంలో ఉన్నట్టుగా ఉంది. నామినేషన్ కార్యక్రమాలు చూస్తే ఏదో విజయోత్సాహం ప్రోగ్రాములు చేసుకున్నట్టుగా ఉంది, కానీ నామినేషన్ వేసినట్టుగా లేదు. ఇంత త్వరగా ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుందా, ఇంత త్వరగా ఎప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుందా, ఎప్పుడెప్పుడు పోలింగ్ డేటు వస్తుందా, ఎప్పుడెప్పుడు మనం ఓటేస్తామా అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఈరోజు ప్రజలందరూ. మేము గమనించింది మా ప్రచారంలో అది గమనించాము. ఇది మేము ఇంకా ఉధృతంగా తీసుకెళ్ళి దీన్ని ప్రచారం చేసి అత్యధిక మెజారిటీ భారతదేశంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కల్లా అత్యధిక మెజారిటీతో గెలిచేదానిగా మా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని మా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళి, ప్రతి మండలానికి వెళ్ళి, ఒక మహిళా మోర్చాని కాదు, ఒక నాయకులని కాదు, ప్రతి ఒక్కరూ డే అండ్ నైట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ఎంత మంచి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ. ఈరోజు ఈ దరిద్రమైన పాలన పోవాలని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇసుక మాఫియాలు, తర్వాత మందు మాఫియాలు, ఒకటి కాదు ఎంత అంటే ధర్మం అంతా చెడిపోతూ ఉంది ఇక్కడ. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ.
అది మేము గమనించింది. ఇక్కడ ఎప్పుడెప్పుడు పోలింగ్ డేట్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటేసేద్దామా, ఈ దరిద్రమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు పంపించేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ దీన్ని ముందుకు తీసుకెళ్ళి మేము అత్యధిక మెజార్టీతో పొంగూరు నారాయణ గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ గారిని గెలిపించి మా జిల్లాని బాగు చేసుకోవాలని. మేము ఇప్పటి వరకే ఎంతో చెడిపోయింది మా జిల్లా, ఇప్పటికే ఎంతో వెనకబడిపోయింది, అభివృద్ధి లేకుండా వెనకబడిపోయింది. ఈ అభివృద్ధిని మేము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. వాళ్ళు వస్తారు, బాగుపరుస్తారు, మా పిల్లలకు చదువులు, ఉద్యోగాలు అన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ. ఏదో ఉచిత పథకాలు అంటున్నారు. ఆయన నవరత్నాలు ఇచ్చాడు. మా నరేంద్ర మోడీ 140 నవరత్నాలు ఇచ్చాడు. 140 నవరత్నాలు ఇచ్చాడు ఆయన. నా 9 రత్నాలు అంట. ఆ 9 రత్నాల్లో కూడా మా రత్నాలు ఉన్నాయి. దాంట్లో 140 రత్నాలు ఉన్నాయి. మా దగ్గర పుస్తకం ఉంది, ఇదిగోండి. 140 రత్నాలు ఇచ్చినాడు. ఆ రత్నాలు ఆ పక్క ఏ పక్క పోతే బియ్యం కూడా ఆఖరికి మేము ఇచ్చేదే, హాస్పిటల్ ఇచ్చేది మేమే, అన్ని అభివృద్ధి పథకాలన్నీ ఇచ్చేది మేమే. కానీ మా ఎన్డీఏ ప్రభుత్వంలో కలవకుండా వాళ్ళు అట్టెళ్ళి ఈరోజు మాకు పోయింది. ఆడ వరకు మాకు మంచి చెడి మాకు ఆడకు పోయింది. ఈరోజు మంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చంద్రబాబు గారు వచ్చారు, పైన మా నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఇంతటితో రాకుండా మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నామంటే ఈరోజు ఆ ప్రజల్ని చూసి ఆ విజయోత్సాహాల్లో ఉన్నారు. అందరూ ఏదో గెలిచేసినట్టు ఫీలింగ్లో ఉన్నారు. ఈరోజు నెల్లూరులో ఏ బంపర్ మెజారిటీలతో వచ్చేటట్టుగా అభ్యర్థులు కనపడుతున్నారు. మేము మా ఉడతా సహాయంగా మేము కూడా మా పార్టీ తరఫు నుంచి ఈ అభ్యర్థులకి మేము పనిచేయాలని మేము మా పార్టీ తరఫున జిల్లా తరఫున మేము బాగా పనిచేస్తున్నాం. ఇది ప్రజలకు తెలియజేసి ఉదయం 8 గంటలకల్లా వచ్చి ఓటేసేస్తే 12 గంటల లోపల ఓట్లేసేయాలి. ప్రభుత్వం మారిపోవాలంటే ఇదొక్కటే విన్నపం. 8 నుంచి 12 లోపల ఓటేద్దామంటే బయటూరులో ఎవరున్నా కూడా పిల్లలందరినీ పిలిపించండి. బెంగళూరు, ఎక్కడెక్కడ, చెన్నై, హైదరాబాద్, ఎక్కడెక్కడ ఉన్న పిల్లలందరినీ పిలిపిండి. ఓట్లు ఉన్నాయని పుస్తకంలో చూసుకోకూడదు. వాళ్ళందరినీ పిలిపించి ఓట్లు ఇచ్చి ఈ అత్యధిక మెజార్టీ వచ్చేటట్టు చేయాల్సిన విన్నపం. నా పేరు తన్నీరు వెంకట సుబ్బారావు, 10వ డివిజన్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జినండి నేను. ఈరోజు మా వాళ్ళందరూ వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులు వాళ్ళు ఆయన ఎన్డీఏ కూటమి తరఫున వచ్చిన అభ్యర్థులని వాళ్ళని గెలిపించమని అభ్యర్థిస్తున్నారు అందరూ కూడాను. భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే నెల్లూరు నగర అసెంబ్లీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారికి మద్దతుగా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి ఉదయం 9వ డివిజన్లోను, అలాగే ఈరోజు సాయంత్రం 8వ డివిజన్లోను విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా వారిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కర్ణం సుభాషిణి గారు, అలాగే వాళ్ళ మహిళా మోర్చా టీము రమణమ్మ గారు, సుజనా గారు, అలాగే మా 10వ డివిజన్ ఇన్ఛార్జి తన్నీరు సుబ్బారావు గారు, అలాగే 9వ డివిజన్ ఇన్ఛార్జి ఓబీసీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ వెంకట సుధీర్ గారు, హర్షవర్ధన్ గారు, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, అలాగే మా మండల నాయకులు, మండల కార్యదర్శులు, మండల నాయకులు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ఈ ప్రచారం ఎన్నికల ఈ రోజు నుంచి సంపూర్ణంగా ఉదయం సాయంత్రం మాకు సంబంధించిన 6, 7, 8, 9, 10 డివిజన్లు స్టోనస్పేట మండలం పేరు ఈ 5 డివిజన్లలో నిరవధికంగా ప్రచారం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థులని అత్యధిక మెజారిటీతో మా మండలానికి సంబంధించిన ఈ 5 డివిజన్లో కూడా మా అత్యధిక శాతం బీజేపీ తరఫు నుంచి ప్రచారం జరుగుతుంది. అత్యధికంగా ఓట్లు పడే విధంగా మా ప్రచారం కొనసాగుతుంది. మా సంపూర్ణ మద్దతు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఉంటుందని తెలియజేస్తూ జై హింద్.